హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే మేము కడిప్లంక అయితే వచ్చామండి. అంటే వాడపల్లె వెళ్తున్నాము. మధ్యలో ఇంకా కడిప్లంకలో చిన్న పని ఉందని ఇక్కడ ఆగాము. ఇదంతా కూడా కడిప్లంక మార్కెట్, పువ్వుల మార్కెట్ అనమాట. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కదండి. మా అబ్బాయి అయితే ఈవెంట్లు చేస్తాడు కదా. ఇంకా దాని గురించి అయితే పువ్వుల డెకరేషన్ అయితే వచ్చింది. పువ్వులు ఏ రేట్లో ఉన్నాయో కనుక్కుందామని అయితే ఇక్కడికైతే వచ్చేసాము. అక్కడ రోజెస్ అయితే చాలా అందంగా ఉన్నాయి. పింక్, ఎల్లో, రెడ్. ఇంకా అన్నీ చూస్తా కూర్చుంటే పని అవ్వదమ్మా అని చెప్పి మా ఊడైతే లాక్కొని వచ్చేసాడు. ఇప్పుడైతే ఇంకా వాడపల్లి అయితే వచ్చేసామండి. శనివారం అయితే ఇదంతా కూడా మార్కెట్ ఖాళీయే ఉండదు. ఈరోజు బుధవారం కదా, దాని గురించి అని ఖాళీగా ఉంది. ఎప్పుడైనా సరే మామూలుగా దర్శనం చేసుకోవాలంటే ఉత్త రోజుల్లో రావాలి తప్ప శనివారం అట్లయితే రాకూడదండి. ఎందుకంటే శనివారం అస్సలు ఖాళీ ఉండదు. పొద్దున్న వస్తే మధ్యాహ్నానికి వెళ్తున్నారు, మధ్యాహ్నం వస్తే సాయంత్రం అవుతుందంట. అందుకని చెప్పి ఉత్త రోజుల్లో వస్తే ప్రశాంతంగా దేవుడిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా మేము గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము. కాళ్ళు చేతులు మనం శుభ్రం కడిగేసుకొని ఇంకా గోవిందా అనుకుంటా లోనకైతే వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళేటప్పటికైతే 12:30 అయిపోయిందండి. దాని గురించని ఇంకా స్పీడ్గా లోనికి వెళ్ళిపోయి 7 ప్రదక్షిణాలు చేసేసి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే అప్పుడు వెళ్ళిపోయామండి. ఇంకా లోనికి వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంది. కానీ ఏంటంటే గుడి మూసేస్తారన్న భయంతో కొంచెం స్పీడ్గా దర్శనం చేసేసుకున్నాము. ఇంకా 1 గంట కరెక్ట్గా 1 గంట కల్లా బెల్ మోగిచ్చేసారండి. ఎందుకంటే ఇంకా తలుపులు వేసేస్తారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత భోజనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకేంటంటే ఇదంతా కూడా ప్రశాంతంగా ఉంది. అదిగోండి బెల్ల కొట్టేస్తున్నారు, ఇంకా గుడి మూసేస్తారు. ఇంక మేము దర్శనం చేసేసుకొని భోజనానికి అయితే వెళ్ళిపోయాము. ఎప్పుడు కూడా నిత్య అన్నదానం పెడతారండి. చాలామందికి తెలిసే ఉంటుంది, ఏదో కొంతమందికి అయితేనే తెలియదు. నిత్య అన్నదానం 10 గంటలుగా 10-10:30 దాకా కూడా పులిహార అయితే పెడతారు. తర్వాత నుంచి అయితే ఇంకా భోజనమే. ఇంకా ఈ భోజనాల దగ్గర అయితే ఇంకా అస్సలా ఖాళీ ఉండదండి బాబు. పైనేమో వేడి, కింద అన్నమేమో ఇంకా వేడి, సాంబార్ ఇంకా వేడి. కానీ ఏంటంటే చాలా రుచిగా ఉంటుంది భోజనం కూడాని. స్వామివారి ప్రసాదం మహిమ ఏంటో తెలియదు కానీ చాలా రుచిగా ఉంటుంది ప్రసాదం. ఇప్పుడైతే ఇంకా మేమైతే భోజనం అయితే తీసుకున్నాం, ప్లేట్ అదిని. ఇంకా రౌండ్లు అన్నీ తిరగాలంట. డైరెక్ట్గా పెట్టేవారు, లోన హాల్లో పెట్టేవారు. కానీ ఇప్పుడు అవన్నీ తిరిగి తీసుకున్నాం ప్లేటు. భోజనం అయితే చేసాం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ గుళ్ళోకి అయితే వెళ్ళామండి. అక్కడంతా కూడా కొంచెం ఫోటోలు అవన్నీ దిగుదాము, కొంచెం ప్రశాంతంగా కూర్చుందామని చెప్పేసి ఇంకా నేను, మా అబ్బాయి, మా మేనల్లుడు కూడా వచ్చాము. ఇంకా వెంకన్న బాబు దగ్గర ఇంకా అందరూ ఫొటోసే, ఖాళీయే లేదండి. ఒక అరగంట దాకా అయితే ఖాళీ లేదు. ఇంకా అక్కడే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేనైతే ఫోటోని, వీడియోని తీసుకున్నాను. ఈ వెంకన్న బాబు మహిమ ఏంటో తెలియదు కానండి, లక్షలాది మంది, ఎంత జనం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో నిజంగా వెంకన్న బాబు దగ్గరికి. ఆయన మహిమే మహిమ నిజంగానే. వాడపల్లి వెంకన్న తండ్రి అంటేనే 7 వారాల స్వామి. నేను కూడా చేశానండి ఒకప్పుడు, ఒక 7 సంవత్సరాలు అవుతుంది. నిజంగా నేను కోరుకున్న కోరిక నిజంగా అలాగే తీరిందండి. అంత మహిమ గల తండ్రి అండి వెంకన్న బాబు. అంత మహిమల గల తండ్రి అయినా 7 వారాలు కూడా క్రమం తప్పకుండా నాకేంటో అడ్డు కూడా ఏమీ రాలేదండి. 7 వారాలు కూడా అడ్డు ఏమీ రాలేదు నిజంగానే. ఆ స్వామి దయ వల్ల 7 వారాలు కంప్లీట్ చేసుకొని 8వ వారం ఆగిపోయి 9వ వారం మళ్ళీ దర్శనం చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మా ఆయన నేను వచ్చి అష్టోత్తర పూజ అయితే చేయించుకున్నాము. ఇప్పుడైతే ఇంకా నా కోరిక అయితే నిజంగా నెరవేరిందండి. ఆ కోరిక ఏంటంటే మా ఆయన గారే నిదర్శనం నాకు నిజంగానే. మా ఆయన గారు, ఎందుకంటే ఆయన ఫుల్ డ్రింకరు. ఆ డ్రింక్ మానడానికి చాలా ప్రయత్నాలు చేశాను, కానీ మానలేదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నా నమ్మకం ఆయన మందు మానేసాడని నమ్మకం. అప్పటి నుంచి కూడా వెంకన్న బాబు అంటే నాకు చాలా ఇష్టం అండి నిజంగానే. చాలా అంటే చాలా ఇష్టం. అంత మహిమగల తండ్రి. తర్వాత ఇంకా మామూలుగా వచ్చి దర్శనం అయితే చేసుకునేదాన్ని, కానీ ఇంకా వారాలు అయితే ఇంకేమీ చేయలేదు నేను. ఇప్పుడైతే ఇంకా మా దర్శనం అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాము. కానీ నేను అప్పుడు ఒక 7-8 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు బయట కాదండి తిరిగేది, లోనున్న హాల్లో, అదే లోన గుడి ప్రాంగణంలోనే తిరిగాము. ఇప్పుడంటే జనాలు రద్దీ పెరగడంతో బయట అయితే పెట్టారు. జనాలకి పాపం ఎండ గురించి పైన కూడా పెండాల కింద వేసారు రౌండ్ అంతా కూడాని. ఇంకా శనివారం అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఈ చుట్టుపక్కల మొక్కలు, పువ్వులు చాలా చౌకగా ఉంటాయి ఇక్కడైతేనే. ఎందుకంటే నేను అప్పుడు వచ్చినప్పుడు కొనుక్కునేదాన్ని. ఇప్పుడైతే ఏమి కొనలేదు. అప్పుడైతే కొబ్బరికాయలు కూడానండి ఒక
3 కొబ్బరికాయలు అనమాట. 3 కొబ్బరికాయలు చిన్న చిన్న కొబ్బరికాయలు రూ. 20 అనమాట. ఇప్పుడైతే బాగా రేట్లుగా ఉన్నాయి కానీ అప్పుడైతే చెప్తున్నాను. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి గుడి అయితే ఉంటుంది. కొంచెం ఎదరకొచ్చిన తర్వాత అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ ఒక పంతులు గారు ఉంటారు. ఆయన కూడా పూజ చాలా బాగా చేస్తారు. ఇంకా 1 గంట దాటిపోయింది కదండి, ఇంకా పంతులు గారు అయితే లేరు. అమ్మ చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మ. అయితే అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత పచ్చటి పొలాల దగ్గర మా అయితే ఆపాడు. ఇంక నేనైతే వీడియోలు అన్నీ తీసుకున్నాను. బయలుదేరిపోయండి. ఇంకా దారిలోనే సోడాలు అన్నీ తాగేసి రాజమండ్రి అయితే బయలుదేరిపోయాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్